వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అమ్మ. సో ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రమే నెట్ఫ్లిక్స్ నుంచి అన్నమాట. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళది యాడ్ సపోర్టెడ్ ప్లాన్ ఏదైతే ఉందో అంటే తక్కువ ఉంటుంది, అంటే లైక్ 59 రూపీస్ 40 రూపీస్ ప్లాన్స్ ఉంటాయి, మొబైల్ ప్లాన్స్ చిన్న చిన్న ప్లాన్స్ అయితే ఉంటాయి. వాటికి 40 మిలియన్ యాక్టివ్ యూజర్స్ అయితే వచ్చారంటే కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తుంది. ఇక్కడ దగ్గర ఈ ఇయర్ ఎండింగ్ కల్లా కూడా మన వాళ్ళు 5 మిలియన్ దాకా కూడా వెళ్ళిపోతా మంచి బూస్ట్ వస్తుంది అనేసి అయితే అంటారు అన్నమాట. సో సింపుల్ చెప్పుకోవాలంటే వీళ్ళది యాడ్ టీఆర్ వచ్చేసరికి అయితే 6.99 per month వస్తుంది అనమాట. సో ఇక్కడ మన వాళ్ళు కొంచెం బెనిఫిట్ అవుతుంది అన్నమాట. ప్లస్ నెట్ఫ్లిక్స్ వాళ్ళకి మంచి కంటెంట్ అయితే ఎక్కువనే ఉంది వాళ్ళకి అయితే. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మోటరోలా నుంచి. సో మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్గా లాంచ్ అయిపోయింది. అండ్ ఇక్కడ దీని ప్రైస్ చూసుకుంటే మాత్రమే బేస్ వేరియంట్ 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ సరికి అయితే 23,000 ఉంది. దాని తర్వాత 12GB RAM 250GB స్టోరేజ్ వేరియంట్ సరికి అయితే 25,000 ఉందన్నమాట. మీరు ఫ్లిప్కార్ట్ నుంచి May 22 నుంచి అయితే ఈ స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసుకోవచ్చు. ఫస్ట్ సేల్ అయితే స్టార్ట్. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక స్మార్ట్ ఫోన్ కూడా ఇవాళ లాంచ్ అయింది అయితే ఐక్యూ నుంచి అన్నమాట. సో ఐక్యూ Z9X 5G స్మార్ట్ ఫోన్ కూడా ఇవాళ లాంచ్ అయింది. అండ్ ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్ 3 వేరియంట్స్ వస్తుంది. ఫస్ట్ బేస్ వేరియంట్ చూసుకుని 4GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ సరికి అయితే మీకు 13,000 ఉంది. తర్వాత 6GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ సరికి అయితే 14,500 ఉంది. అండ్ 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ సరికి అయితే 16,000 ఉందన్నమాట. సో ఇక్కడ స్పెసిఫికేషన్స్ అండ్ స్పెక్స్ ఏవైతున్నాయో సపరేట్గా ఇంకో వీడియో చేస్తాను. అండ్ ఈ స్మార్ట్ ఫోన్కి మోటరోలా స్మార్ట్ ఫోన్ రెండు కలిపేసి సపరేట్ డెడికేటెడ్ వీడియో ఉంటుంది, ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. అదే నెక్స్ట్ చూసుకుంటే వివో నుంచి అన్నమాట. సో వివో వాళ్ళ Y200 Pro 5G స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్ కన్ఫర్మ్ అయిపోయింది. ఏంటంటే ఇక్కడ ట్వీట్తోనే కన్ఫర్మ్ అయితే చేసిరన్నమాట మన వాళ్ళు. ఎంజాయ్ ద స్టన్నింగ్ విజువల్ ఎక్స్పీరియన్స్ విత్ స్లిమెస్ట్ 3D కర్వ్ డిస్ప్లే ఫ్రమ్ ఆల్ న్యూ #Vivo Y200 Pro అనేసి అయితే మన వాళ్ళు సపరేట్ ఒక పోస్ట్ అయితే పెట్టేసారన్నమాట. సో కన్ఫర్మ్ అయితే ఇండియాలో అయితే త్వరలో లాంచ్ అయిపోతుంది. మేబీ ఈ మంత్ ఎండింగ్ కల్లా కావచ్చు, లేకపోతే నెక్స్ట్ మంత్ కల్లా లాంచ్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రము ఆండ్రాయిడ్ నుంచి అన్నమాట. సో ఆండ్రాయిడ్ 15 బీటా 2 వర్జన్కి ఏవైతే ఉన్నాయో సపరేట్గా స్మార్ట్ ఫోన్స్ అప్డేట్ అయితే రోల్ అవుట్ అయిపోయింది అనమాట. చాలా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఇక్కడ మెయిన్ చూసుకుంటే పిక్సెల్ ముందు ఫస్ట్లో ఉంటుంది. దాని తర్వాత వివో ఉంది, తర్వాత ఐక్యూ ఉంది, లెనోవో ఉంది, వన్ప్లస్, షామీ, టెక్నో కూడా ఉందన్నమాట. సో ఈ స్మార్ట్ ఫోన్ లిస్ట్ ఏదైతే సపరేట్గా డెడికేట్ ఒక వీడియో ఇస్తాను. అంటే ఈ వీడియోలో చెప్పినట్టు ఒక లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్తారని అంది, ఇంకేం లేదన్నమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మాత్రం ఒకే న్యూస్లో రెండు వచ్చేస్తున్నాయి. ఏంటంటే ఫస్ట్ చూసుకుంటే లినక్స్ నుంచి అన్నమాట. సో లినక్స్ వాళ్ళు అది లినక్స్ కర్నల్ 6.9 అయితే అఫీషియల్గా మనం వాళ్ళు రిలీజ్ చేసేసారన్నమాట. దాంతోపాటు మంజారా లినక్స్ 24.0 వెన్స్డే కూడా రిలీజ్ అయింది ఒకటేసారి. GNOME 64 అండ్ ప్లాస్మా 6తో పాటు వస్తుంది. ఇది కూడా బేస్డ్ ఆన్ లినక్స్ కర్నల్ 6.0తో పాటు కూడా రిలీజ్ అవుతుంది. ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది. ఎవరైతే లినక్స్ సైడ్ ఉంటారో వాళ్ళకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో అనుకోవచ్చు. తర్వాత హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఇది చాలా మటుకు యూస్ఫుల్ కావచ్చు. అయితే మినీ పీసీస్, కాంపాక్ట్ పీసీస్ కోసం వెయిట్ చేస్తారో వాళ్ళకైతే చాలా అడ్వాంటేజ్ అవ్వచ్చు. ఏందన్నా అంటే ఇక్కడ ఇంటెల్ వాళ్ళది N250 ట్విన్ లేక్ లో ప్రొఫైల్ CPU అయితే స్పాట్ అయింది. ఇక్కడ మొత్తం కూడా ఎఫిషియన్సీ కోర్స్ అన్నమాట. 4 ఎఫిషియన్సీ కోర్స్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ రైట్ ఎవరు ఎత్తున్నారో మీకు అందరూ తెలిసిందే, లీకరు జర రెప్యుటేషన్ ఉంది, జర మంచిగా లీక్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తుంటాం. సో అతను కూడా కొన్ని కన్ఫర్మ్స్ అయితే చేసింది. దాని తర్వాత ఇన్స్టాలాడ్ X64 అని అతను కూడా కొన్ని కోడింగ్స్ అవన్నీ కూడా బయటపడ్డాయి. దాని ప్రకారం చూసుకుంటే 4 core 430తో పాటు 1.2 GHz పవర్ కన్జంప్షన్తో పాటు వస్తుంది అనేసి అయితే మన అఫీషియల్గా కన్ఫర్మ్ చేసారు. సో ఇక్కడ పవర్ ఎంత తీసుకుంటుందని దాని గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదు, కానీ 1.2 GHz బేస్ ఫ్రీక్వెన్సీ మీద వస్తుంది అనేసి అయితే అన్నారు. సో ఇది కాంపాక్ట్ ఎంత ఉంటాయి, మినీ పీసీస్ ఇంత క్యూబ్ లాగా ఉంటాయి, సో లేకపోతే ఇంత సైజ్ ఉంటాయి, వాటికి ఇది ఒక మంచి ఆల్టర్నేటివ్ అనుకోవచ్చు. అట్లాంటి వాటికి ఇది మనకు బూస్ట్ అవుతుంది. దీనికి సంబంధించిన మన ఇన్ఫర్మేషన్ ఉంటే సపరేట్ ఇంకో వీడియో అయితే పక్కా చేస్తాం, దానికోసం అయితే వెయిట్ చేయండి. దాని తర్వాత గేమ్ని చూసుకుంటే అసాసిన్ క్రీడ్ నుంచి అయితే మంచి అప్డేట్ వచ్చింది అన్నమాట. అసాసిన్ క్రీడ్ షాడో గేమ్కి సంబంధించి మంచి అప్డేట్ వచ్చింది. ఏంటంటే ఈ గేమ్కి సపరేట్గా ప్రీ ఆర్డర్ స్టార్ట్ అయిపోయింది. అండ్ గేమ్ November 15th రోజున రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటే 2 డిఫరెంట్ ఇండివిజువల్ క్యారెక్టర్స్ని అయితే చూపించారు. ఇక్కడ మెయిన్ చూసుకుంటే మీరు ఒక షినోబీ లాగా అండ్ ఆల్సో సమరై లాగా కూడా ఆడచ్చు. షినోబీ వచ్చేసరికి అయితే నవమి, సమరై వచ్చేసరికి అది యాస్కే. వీళ్ళిద్దరు కూడా లీడ్ క్యారెక్టర్స్ ఉంటారు అన్నమాట. మీరు ఆడచ్చు అనమాట. ప్రీ ఆర్డర్స్ అవైలబుల్ ఉన్నాయి, ప్రీ ఆర్డర్స్ కూడా మీరు చేసుకోవచ్చు అనమాట ఈ గేమ్కి. ఓవరాల్గా ఒకవేళ ఇట్లా మీరు గేమ్
ఎంజాయ్ చేయాలనుకుంటే పోయి 2-3 రోజుల ముందు అనుకుంటే మొత్తం ప్రీ ఆర్డర్స్ అఫీషియల్గా అవైలబుల్ ఉంది. దీంట్లో మళ్ళీ ప్లాన్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మీకు ప్రీ ఆర్డర్లో స్టాండర్డ్, గోల్డ్ అండ్ అల్టిమేట్ ప్లాన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అవన్నీ చెక్ చేసుకొని ఆర్డర్ చేసుకోవాలంటే చేసుకోండి. దీనికి సంబంధించిన సిస్టమ్ రిక్వైర్మెంట్స్ మిగతా ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే సపరేట్ ఇంకో వీడియో అయితే చేస్తాను, దానికోసం అయితే వెయిట్ చేయండి. ఇవి ఇవాళ టెక్ న్యూస్ అండ్ గేమ్ న్యూస్ అప్డేట్స్ అమ్మడంపై మీకు ఎలా అనిపించింది మీ ప్రేమ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా జరుగుతుంది. ఇష్యూరా వాళ్ళందరికీ నెక్స్ట్ వేళ కలుసుకుందాం.